మామూలుగా చర్చ్ భాషలో మాట్లాడుకోవాలంటే నన్ను పాస్టర్గా అంటారు, మిమ్మల్ని విశ్వాసులు అంటారు. రైట్? విశ్వాసులు, పాస్టర్. ఒకసారి ఆలోచించండి, దేవుని దృష్టిలో పాస్టర్ మొదటిగా ఉన్నాడా, విశ్వాసులు మొదటిగా ఉన్నారా? వినండి చాలా జాగ్రత్తగా. జస్ట్ మీరెంత గొప్ప, దేవుని దృష్టిలో మీరేమై ఉన్నారో ఒక మాట చెప్తాను. దేవుని దృష్టిలో మొదటిగా మనసులో దేవుడి మనసులో పాస్టర్ లేడు. పాస్టర్ రెండో స్థానం, మొదటి స్థానం విశ్వాసులే మొదటి స్థానం. ఒక పాస్టర్ని హెచ్చించటానికి దేవుడు మనుషుల్ని తీసుకురాలా. మనుషుల్ని హెచ్చించటానికి, మనుషుల్ని ఉద్ధరించటానికి పాస్టర్ని దేవుడు తీసుకొచ్చాడు. పాస్టర్కి అభిషేకం ఇచ్చింది, ఇగో మా ఈయన గొప్పోడు పాస్టర్ చూడండి అంది కాదు. పాస్టర్కి అభిషేకం ఇచ్చింది జనాల కోసం. ఉదాహరణకి మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. ఉదాహరణకి ఇజ్రాయెల్ ప్రజలు ఏ బాధల్లో లేరు, మామూలుగా ఉన్నారు. మోషే అసలు ఉండేవాడా? కాదు. అంటే మోషే మొదటిగా దేవుడి దృష్టిలో లేడు. ఇజ్రాయెల్ ప్రజలు దేవుని దృష్టిలో ఉన్నారు మొదట. వాళ్ళ కోసము మోషేని ఎన్నుకున్నాడు. అంతేగాని మోషేని హెచ్చిద్దాము, మోషే ద్వారా కార్యాలు చేద్దాము కాదు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, పాస్టర్ని గౌరవించండి, విలువివ్వండి, కరెక్టే. కానీ ఆయన దేవుడు గొప్పగా చూడొద్దు. గొప్పగా దైవజనుడు అమ్మో కాదు. ఆ దైవజనుడిని ఎందుకు చేశాడు? దేవుడు నీ కోసం చేశాడు, నిన్ను ఉద్ధరించటానికి, నీకు వాక్యం చెప్పడానికి, నీకు సేవ చేయటానికి ఆ దైవజనుడిని పెట్టాడు. అంటే మొట్టమొదటిగా దేవుని దృష్టిలో ఎవరున్నారు? పాస్టర్ లేడు, ప్రవక్త లేడు, విశ్వాసం ఉన్నాడు, మీరున్నారు. ఉదాహరణకి దేవుడు ఆదామును మొదటగా సృష్టించాడా, లేకపోతే సృష్టిని మొదటగా సృష్టించాడా? సృష్టినే మొదటగా చేశాడని మొదటిగా దేవుని దృష్టిలో అది ఉందా? మొదటిగా ఎవరున్నారు? సృష్టిని కాదు, ఆదాము మైండ్లో ఉన్నాడు. ఫస్ట్ ఆదాము కోసం సృష్టిని చేశాడు. అంతేకాని సృష్టిని ఫస్ట్ చేశాడు కాబట్టి సృష్టి మొదటిగా ఉంది దేవుని మనసులో కాదు. ఆదాము మొదటిగా ఉన్నాడు. అలాగే కొన్ని సంవత్సరాల క్రితమే 2011 వచ్చాను ఇక్కడికి, ఓకేనా? 2011 నుంచే దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడు పాస్టర్గా. అంటే మిమ్మల్ని అందరిని దృష్టిలో పెట్టుకుని మీకు ఏం కావాలి, ఏం చేయాలా, మిమ్మల్ని ఎలా ఆత్మీయంగా నడిపించాలని మీరున్నారు కాబట్టి ఆనాడు నన్ను దేవుడు తీసుకొచ్చి నాకు ట్రైనింగ్ ఇచ్చాడు. అప్పుడు అనిపించింది, ప్రభా ఏ స్వార్థం ప్రభా అనేది, నేను కాదు నన్ను హెచ్చించాలి, నాకు అభిషేకం ఇవ్వాలా, నాకు కృప వరాలు ఇవ్వాలా, నేను దృష్టిలో నేను దేవుడికి, మీరందరూ ఉన్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే దాన్ని బట్టి మీరు సంతోషించవచ్చు. మీ గురించి మీరు దృష్టిలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని పోషించాలని, మిమ్మల్ని ఆత్మీయంగా పెంచాలని, లేకపోతే దేవుని వాక్యం మీరు వినాలని అనే ఆ కాలంలోనే దేవుడు ఒక మనిషిని ఎన్నుకుని ఆ మనిషికి ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు దేవుళ్ళు ఎంత గొప్పవాళ్ళు.